వెల్కమ్ బ్యాక్ టు బగి లెఫ్ట్ లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ కారం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒక డిఫరెంట్గా ఒకసారి చూసేసేయండి. సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా బాగుండిద్ది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, పచ్చనపప్పు 2 టేబుల్ స్పూన్స్, అంతే మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, అంతే ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలన్నమాట. పల్లీలు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. లేదు అంటే కొంచెం ఆ పచ్చాసన అనేది ఉంటుందన్నమాట. కొంచెం నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్ నువ్వులు అనమాట. ఒక చిన్న కప్ అయితే నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కొంచెం లైట్గా అట్లా ఫ్రై అవ్వాలి, అంతే. పైకి చిందుతూ ఉంటాయి అన్నమాట నువ్వులు. అప్పుడు మనకి ఇంకా వేగినట్టే కట్టేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకోవడమే అనమాట. చూసారు కదా, మంచిగా ఫ్రై అయినాయి, కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయలు ఒక 5, 6, అంతే ఉప్పు కారం వేసేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయినా కారమైనా, అంటే క్వాంటిటీ మనం ఎక్కువ చేసుకునే దాన్ని బట్టి తక్కువ చేసుకునే దాన్ని బట్టి అట్లా చూసుకొని వేసేసుకోండి. ఉప్పు కారం కూడా వేసేసుకొని కొంచెం పుట్నాలు అయితే వేస్తున్నాను. టేస్ట్ బాగుండిద్ది. లైట్గా పుట్నాలు అయితే వేయండి. వంకాయలనేమో ఇట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలన్నీ వేసేసుకోవడమే అనమాట. వేసుకుని అన్ని కొంచెం ఆయిలే వేస్తున్నాను. డీప్ ఫ్రై చేయాలి, ఇట్లా ఎక్కువసేపు పడుతుంది వంకాయలు అనుకుంటే మీరు డైరెక్ట్గా డీప్ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని వంకాయలను డీప్ ఫ్రై అయినా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నేను కొంచెమే ఆయిల్ వేసాను. ఒక 15 మినిట్స్ అయితే పట్టిందనమాట నాకు ఈ వంకాయలు ఇవన్నీ కుక్ అవ్వడానికి, అంటే మంచిగా వేగడానికి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా చేసుకుంటే ఆయిల్ కూడా సేవ్ అయిద్ది అనమాట. అందుకని ఇట్లా మంచిగా ఒక 15 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా కలర్ వంకాయలు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇట్లా కలర్ చేంజ్ అయితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టు వేసుకున్నాం కదా, నువ్వులు, పుట్నాల పప్పు, పల్లీలు ఇవన్నీ వేసేసుకుందాం. కారం డైరెక్ట్గా ఇందులోనే వేసుకొని మంచిగా వంకాయలకి పట్టనియాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మంచిగా వంకాయలకి పట్టేటట్టు ఫ్రై చేసేసుకోవడమే. ఇంతే అనమాట, సింపుల్ రెసిపీ. మనకి ఫంక్షన్స్లలో అట్లా ఒక కారం పెడతారు కదా, వంకాయ కారం, అట్లా ఈ స్టైల్లో కూడా పెడతారు. కొంచెమంది ఏమో ఉట్టి ఎల్లిపాయలు, ఉట్టి కారం, జీలకర్ర వేసి కూడా పెడతారు. అది ఇంకొకలాగా ఉండిద్ది స్టైల్. అది ఈసారి ఎప్పుడైనా రెసిపీలో అయితే చూపిస్తాను. ఇదైతే పప్పులోకైనా సాంబార్లోకైనా ఏమైనా పులుసులు చేసుకున్నప్పుడైనా పక్కన పెట్టుకొని తింటా ఉంటే చాలా బాగుండిద్ది అనమాట. ఒకసారి ట్రై చేసేసేయండి. నా స్టైల్లో వంకాయ కారం ఎలా అనిపించింది రెసిపీ అనేది కూడా కమెంట్ చేసేసేయండి. నచ్చిందా లేదా నన్ను ఇంతే సపోర్ట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అంతే, కమెంట్ చేసేసేయండి. ట్రై చేయండి. వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్.